లైఫ్ లో అంతా బాగుంటే ఏముంది, ఇంకా అన్ని సాధించినట్టే. అంతలోపే ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేసింది మాకైతే, ఆనందంలో దుఃఖం లాగా. డాడీకి అయితే చిన్న యాక్సిడెంట్ అయింది. అది ఎలా అయిందో అదంతా ఈ వీడియోలో చూసేద్దాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సేద్ లో. బిర్యానీ కావాల్సిన ప్రిపరేషన్ అన్ని రెడీ అయిపోయి కట్ చేసాము. ఇంకా మసాలాస్ అన్ని రెడీ చేసేసుకున్నాము. ఇంకా చికెన్ తేవడమే లేటు. మా నాన్న ఎంతలోకి చికెన్ తేవడానికి వెళ్తే ఎంతలో యాక్సిడెంట్ అని చెప్పేసి ఫోన్ వచ్చేసింది. ఇక మా చెల్లి నేనైతే పిల్లల్ని ఇంట్లో పెట్టి అమ్మ దగ్గరికి మేమైతే ఆటో మీద వెళ్ళిపోయాము. యాక్సిడెంట్ అయింది చోట. అది చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల మేమైతే ఊపిరి పిలుచుకున్నాము. ఇదంతా స్పీడ్ బ్రేకర్ దగ్గర అయిందంట. చూడేసారా దెబ్బ అంత చిన్నగానే ఉంది, కానీ పెద్ద మనిషి కాబట్టి కొంచెం లోపల గట్టిగా తగిలింది. యాక్సిడెంట్ అయినా కూడా మా నాన్న ప్రిపరేషన్ చేసినవన్నీ ఏం ఆపద్దు, ఇంకా కంటిన్యూ చేసామని చెప్తే ఇంక మేమైతే ఇంకా చికెన్ తెప్పించుకొని ఇంకా మనమైతే ప్రిపరేషన్ కి స్టార్ట్ చేసుకున్నాము. ఇంతకీ ఈ ప్రిపరేషన్ ఎందుకు చెప్పలేదు కదా. మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు ఉమ్రా చేయడానికి మా అక్కకైతే వెళ్తున్నాడు. ఉమ్రా చేయడానికి వెళ్తున్నాడు అని చెప్పేసి మనవడి కోసం అయితే మా నాన్న అయితే ముగ్గురు ఆడపిల్లలు పిలుచుకొని ఇలా భోజనాలు అయితే తినిపించుకున్నారు. నాన్న టెన్షన్ లోనే అలా బిర్యానీ అయితే కానిచ్చేసాము. ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపకూడదు అని చెప్పేసి మా నాన్న అలాగే చేసేయని చెప్తే మనం అయితే బిర్యానీ అయితే రెడీ చేసాము. ఇక మన స్టైల్ అయితే కట్ట చేసాము. వస్తూ అక్క పాయసం తీసుకొచ్చింది. ఇంకా మా పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు అయితే కూర్చొని తినేశారు. తర్వాత మేము ముగ్గురు అక్క చెల్లెలు కూర్చొని తిన్నాము. బిర్యానీ అయితే చాలా టేస్ట్ గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మంచి సీన్ అయితే ఉంది, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పటి వరకు పేజ్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూసారుగా మొత్తానికి చెప్పేసాను విజయవాడ ఎందుకు వచ్చాను. సరే మళ్ళీ ఉంటా, మరి వీడియోని లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.